యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. అపోస్తుల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. నిన్నటి దినమున మనము యేసయ్య అందరికంటే శ్రేష్ఠుడు అని చెప్పి మనం ధ్యానించుకోవడం జరిగింది. అయితే ఆ వాక్య ధ్యానంలోనే యేసయ్య యోనా కంటే గొప్పవాడని, యోనా కంటే శ్రేష్ఠుడని చెప్పి ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తాము. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆనాడు యోనా ప్రకటన విని నినివే వారు మారు మనసు పొందిరి. అయితే వారంట విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తారంట. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఇక్కడ రాయబడి జరిగింది. యోనా కంటే గొప్పవాడు యేసయ్య ఈనాడు ప్రకటన చేస్తున్నాడు. ఆనాడు యోనా ఎలాగైతే మారు మనసు పొందమని ప్రకటన చేశాడో ఈనాడు యేసయ్య ఈ లోకంలో ఉన్నంత కాలంలో కూడా ఆయన ప్రకటన చేశాడు. ఈనాడు యేసయ్య ప్రతినిధులుగా ఉన్నవారి ద్వారా యేసయ్య మాట్లాడుతూ ప్రకటన చేస్తున్నాడు మారు మనసు పొందమని. ఆనాడు యోనా ప్రకటన విని నినివే పట్టణస్థులు మారు మనసు పొందారు. అదే యోనా కంటే గొప్పవాడిని యేసయ్య మాట్లాడుచుండగా ఇప్పుడు అనేక మంది మారు మనసు పొందట్లేదు. యోనా కంటే గొప్పవాడిని యేసయ్య ప్రకటన చేస్తున్నాడు మారు మనసు పొందమని. నువ్వు నేను మారనట్లయితే గనక విమర్శ సమయమున నేరస్థాపన చేయబడుతుంది. ఆ నినివే పట్టణస్థులు నేరస్థాపన చేస్తారు. మేము యోనా మాట విని మారు మనసు పొందాము. యోనా కంటే గొప్పవాడైన యేసయ్య మాట విని మీరు మారు మనసు పొందట్లేదు అని చెప్పి నేరస్థాపన చేస్తారంట వాళ్ళు. కాబట్టి మనము విమర్శ సమయమున మన మీద నేరస్థాపన చేయబడువారుగా మనం ఉండకూడదు. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో అయ్యో కొరీజిన అయ్యే బెత్సయిదా మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన యెడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొరేజీనా బెత్సయిదా ప్రాంతాల గురించి మాట్లాడుతూ మీ మధ్య జరిగిన అద్భుతాలు గనక వేరే సీదోను పట్టణంలో చేయబడి ఉంటే గనక తూరు పట్టణంలో చేయబడి ఉన్న వారు పూర్వమే మారు మనసు పొందియుందురు. కానీ మీరు ఇంకా మారు మనసు పొందలేదని చెప్పి యేసయ్య మాట్లాడడం జరుగుతుంది. యేసయ్య మారు మనస్సు పొందమని చెప్పి ఆ కొరైజీన బెత్సయిదా ప్రాంతాలతో మాట్లాడుతున్నాడు ఆయన. అయితే వాళ్ళంట అద్భుతాలు చూచి కూడా, మేలులు చూచి కూడా, గొప్ప కార్యాలు చూచి కూడా, దేవుని ప్రకటన విని కూడా, యేసయ్య సువార్త విని కూడా వారు మారు మనస్సు పొందలేదంట. విమర్శ దినమున మీ గతి ఎన్న తగనది అని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు. విమర్శ దినమున తూరు సీదోను పట్టణముల వారి గతి కంటే వారి గతే ఓర్వ తగినదని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి విమర్శ దినమున నేరస్థాపన చేయబడుతుంది. ఏమనంటే నువ్వు యేసయ్య మాట, గొప్పవాడైన యేసయ్య మాట, శ్రేష్ఠుడైన యేసయ్య మాట, అందరికంటే శ్రేష్ఠుడైన యేసయ్య ప్రకటన విని కూడా నువ్వు మారు మనసు పొందలేదు అని చెప్పి నేరస్థాపన చేయబడుతుంది. ఈనాడు మనము ఆ నేరస్థాపన మన మీద చేయబడకూడదు. విమర్శ దినమున నేరస్థాపనలో మనము నిలవబడకూడదు అని చెప్పి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరికంటే శ్రేష్ఠుడైన అందరికంటే గొప్పవాడైన యేసయ్య ప్రకటన విని నువ్వు మారు మనసు పొందాలి. అన్ని విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకంటే ఈ గొప్పవాడైన యేసయ్య మాట విని మనము అన్ని విషయాల్లో మారు మనసు పొందాలి. నినివే పట్టణస్థులు యోనా మాట విని వాళ్ళ పాపముల విషయంలో మారు మనసు పొందారు. ఈనాడు యోనా కంటే గొప్పవాడిని యేసయ్య మాట విని నువ్వు నేను అన్ని విషయంలో మారు మనసు పొందాలి. లోపము లేని సౌందర్యముతో, లోపము లేని వారిగా అన్ని విషయాల్లో మనం మారు మనసు పొంది సంపూర్ణంగా మార్చబడాలి. సంపూర్ణతలోకి రావాలి. ప్రతి విషయంలో మనం మారు మనసు పొందుకుని సంపూర్ణులుగా మార్చబడాలి. క్రీస్తునందరి సంపూర్ణత మనము సంతరించుకోవాలి మనం. యోహాను గారు అంటారు కదా, బాప్తిస్మిచ్చి యోహాను గారు, యేసయ్య నాకంటే ప్రముఖుడు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే గొప్పవాడని మాట్లాడతాడు. ఆనాడు బాప్తిస్మిచ్చి యోహాను కూడా మారు మనసు తగిన ఫలము ఫలించుడని చెప్పి ఇశ్రాయేలుతో పరిసయ్యులతో మాట్లాడటం జరిగింది.
ఆ బాప్తీసమిచ్చే యోహాను కంటే కూడా ప్రముఖుడైన గొప్పవాడైన శ్రేష్ఠుడైన యేసయ్య అంటున్నాడు, మారు మనస్సు పొందుడి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈయన అద్భుతాలు చేసి, మేలులు చేసి, మన పట్ల కార్యాలు చేసి కూడా మారు మనస్సు పొందమని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు. ఈనాడు అనేక మంది స్వస్థతలు చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, మేలులు పొందుకుంటున్నారు, దేవుని కార్యాలు చూస్తున్నారు. కానీ మారు మనస్సు లేదు. అయితే నీ గతి సుయిదోను, తూరు పట్టణాల గతి కంటే వారి గతే ఓరదగినగా ఉంటది. నీ గతి కంటే వారి గతి ఓరదగినగా ఉంటది. ఎప్పుడయ్యా అంటే విమర్శ దినమున. కాబట్టి మనం మారు మనస్సు పొందితేనే సరి, లేకపోతే మన ఎదుటనున్న దీపస్తంభాన్ని తీసివేస్తాడు. ఈనాడు ఇంతటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న నీవు అన్ని విషయాల్లో మారు మనసు పొంది సంపూర్ణులుగా నువ్వు మార్చబడాలి. సంపూర్ణతలోకి నువ్వు రావాలి. లేదంటే నీ మీద నేరస్థాపన చేయబడుతుంది. విమర్శ దినము నువ్వు నినివే పట్టణస్థుల ద్వారా, షేబ దేశపు రాణి ద్వారా నేరస్థాపన నీ మీద చేయబడుతుంది. సొలొమోను జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన యేసయ్య మాటను విని నువ్వు మారు మనసు పొందుకో. సొలొమోను జ్ఞానమును గురించి షేబ దేశపు రాణి ఎంతో ఆశతో, ఆసక్తితో ఆయన మాటలు వినాలని వచ్చింది. కానీ నువ్వు దేవుని మాటలు వినాలని వస్తున్నావా? సొలొమోను జ్ఞానం కంటే జ్ఞానం కలిగిన యేసయ్య మాటలు వినాలని నువ్వు వస్తున్నావా? యేసయ్య దగ్గరికి వస్తున్నావా? నువ్వు రాకపోతే గనక విమర్శ దినమున నువ్వు నేరస్థాపన చేయబడతావు. షేబ దేశపు రాణి నీ మీద నేరస్థాపన చేస్తుందని చెప్పి ఇక వాక్య భాగం తెలియజేస్తావు. కాబట్టి మన మీద నేరస్థాపన చేయబడుతుందని మనం గ్రహించి యేసయ్య యొద్దకు రావాలి. యేసయ్య జ్ఞానమును మనం కలిగిన మాటలు మనం వినాలి. ఆయన మాటలకు మనం లోబడాలి. ఆయన ప్రకటన విని మనం మారు మనసు పొందుకోవాలి. సంపూర్ణులుగా మనము మార్చబడాలి. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, ఈ వాక్య భాగం విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువనైనా మారు మనసు పొందుకునినైనా అయ్యా నీ మాట చొప్పున నడుచుకుని బిడ్డలుగా ఉండడానికి మీ సహాయము దయచేయండి ప్రభువనైనా. అయ్యా విమర్శ దినమున ప్రభు నేరస్థాపన మేము మా మీద చేయబడకుండా ప్రభు మేము తప్పించుకున్నటకు మీ కృప దయచేయమని కోరుకొనుచు ప్రభు. ఈ దినదేవులతో నింపమని ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆరోగ్యము, ఆయుష్, సమాధానం దయచేయమని, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని కోరుకొనుచు ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.